క్షత్రం వై బ్రహ్మణో యోనికి క్షత్రస్య వై ద్విజాః. క్షత్రియుడు బ్రాహ్మణుని ఉన్నతిని ఆధారం, ఉన్నతికి. బ్రాహ్మణుడు క్షత్రియుని ఉన్నతికి ఆధారం. వీరిద్దరూ నిత్యము ఒకరినొకరు రక్షించుకుంటే చక్కని ప్రతిష్ట పొందుతారు. సర్వకాలం నుండి వచ్చే ఆ మైత్రి చెడిపోతే జగత్తంతా దిక్కుతోచనిదే అవుతుంది. నాత్రపారం లభతే పారగామి, నాత్రపారం లభతే పారగామి, మఖాగాధే నౌరివ సంప్రపన్న, మఖాగాధే నౌరివ సంప్రపన్న, చాతుర్వర్ణ్యం భవతి సంప్రమూఢం, చాతుర్వర్ణ్యం భవతి సంప్రమూఢం, ప్రజాస్తతగ్ క్షయ సంస్థా భవంతి. మహాసముద్రం నుండి ఒడ్డుకు చేరే నావ భగ్నమైతే ఒడ్డుకు చేరలేదు. అలాగే చాతుర్వర్ణ్య వ్యవస్థ చెడిపోతే ప్రజలు మూడులై దిక్కుతోచకుండా పోతారు. ప్రజలు ప్రళయంలో చిక్కుకుంటారు. బ్రాహ్మణ రూపమైన వృక్షాన్ని రక్షించుకుంటే వారికి అది ఆనందమనే తేనెను, సువర్ణాన్ని వర్షిస్తుంది. రక్షించుకొనకపోతే సదా కన్నీటిని, పాపాన్ని వర్షిస్తుంది. బ్రాహ్మణుడైన బ్రహ్మచారి దొంగల నుండి వేద విషయమై రక్షణ కోరితే దేవుడక్కడ ఆశ్చర్యకరంగా వర్షిస్తాడు. అచ్చట సహింపరాని దుర్భిక్షాది ఉపద్రవాలను సంభవిస్తాయి. స్త్రీని కానీ బ్రాహ్మణుని కానీ చంపి పాపాత్ముడు సభలో ప్రశంసింపబడినా లేదా అతడు రాజు ఎదుట భయపడకపోయినా ఆ రాజుకు భయం కలుగుతుంది. పాపాలు చేస్తూ ఉంటే రుద్రరూపుడైనటువంటి దేవుడు ఉద్భవిస్తాడు. పాపాత్ములు చేసిన పాపాలు చేత కలిని రుద్రుని పుట్టిస్తాడు. అతడు మంచివారిని చెడ్డవారిని అందరినీ హింసిస్తాడు అన్నాడు కశ్యపుడు. అప్పుడు ఐలుడు, ఆ రుద్రుడు ఎక్కడివాడు, ఎటువంటి వాడు? లోకంలో ఒక ప్రాణిని ఇతర ప్రాణులు చంపుతుంటే చూస్తున్నాం కదా కశ్యప, ఇదంతా నాకు చెప్పు. అసలు ఈ రుద్రదేవుడు ఎక్కడి నుండి పుడతాడు అన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా చెబుతున్నాడు, మానవుల హృదయాల్లో ఉండే ఆత్మయే రుద్రుడు. అతడు తన దేహాన్ని, పరుల దేహాన్ని కూడా హింసిస్తాడు. రుద్రుడు తుఫాను గాలి ఉత్పాతాలతో సమానుడని చెబుతారు. దేవతలను, మేఘాలను పోలి అతని రూపం ఉంటుంది అన్నాడు. అప్పుడు ఐలుడు ఇలా అడిగాడు, వాయువు ఎవరిని చుట్టుకోవడం లేదు, మేఘం వర్షం కురవడం లేదు, అలాగే దేవుడు కూడా. అటువంటి పరిస్థితే మానవుల్లో కనిపిస్తుంది. కానీ మానవుడు కామంతో, ద్వేషంతో బంధింపబడుతున్నాడు, మోహపడుతున్నాడు అన్నాడు. కశ్యపుడు ఇలా చెప్పాడు, ఒక ఇంటిలో పుట్టిన అగ్ని గ్రామం అంతటిని కానీ వీధుల కూడలిని కానీ కాల్చివేస్తుంది. అలాగే ఈ రుద్రదేవుడే మానవుల మనస్సులలో మోహం కలిగిస్తాడు. దానితో పుణ్యపాపాలతో అంతా అంటుకుంటుంది అన్నాడు. ఐలుడు ఇలా అడిగాడు, దండం, రాజు ఎక్కువ పాపం చేస్తున్నప్పుడు పుణ్యపాపాలు లేని ఆత్మను తాకితే ఇక ఎందుకు మానవుడు పుణ్యం చేయాలి, పాపం చేయకుండా ఎందుకు ఉండాలి అన్నాడు. కశ్యపుడు ఇలా చెప్పాడు, కలిసి ఉండటం వల్ల సంయోగం లేకపోయినా పాపులను, పాపరహితులను సమానమైన దండం స్పృశిస్తుంది. ఎండిన దానితో కలిసి ఉండటం వలన తడిసిన వస్తువు కాలిపోతుంది. పాపులతో కలవని వాడు ఎప్పుడూ దండం పొందడు అన్నాడు. అప్పుడు ఐలుడిలా అన్నాడు, ఈ భూమి సజ్జనులను, దుర్జనులను కూడా భరిస్తుంది. సూర్యుడు సుజనులను, దుర్జనులను తరింపజేస్తున్నాడు. గాలి సజ్జనులకు, దుర్జనులకు వీస్తూ ఉంది కదా, అలాగే నీరు సుజన దుర్జనులను పవిత్రం చేస్తుంది కదా అని అడిగాడు. కశ్యపుడు ఇలా చెప్పాడు, రాజకుమారా, నీవు చెప్పినది ఈ లోకంలోనే కనిపిస్తుంది, కానీ పరలోకంలో కనపడదు. ఈ రెండిటికీ తేడా మరణించిన తర్వాతనే ఏర్పడుతుంది. పుణ్యం చేసినవాడు, పాపం చేసినవాడు అక్కడ వేరు వేరు స్వభావాలతో సంచరిస్తారు.
పుణ్యాత్మని లోకం తేనెతో నేతి ఒత్తుల వెలుగులతో నిండి ఉంటుంది. బంగారు కాంతులతో అమృత నిలయంగా ఉంటుంది. బ్రహ్మచారి మరణించాక పరలోకం చేరితే అక్కడ చావు, ముసలితనం, దుఃఖం ఉండవు. పాపుల లోకం నరకం, అక్కడ వెలుగు ఉండదు. నిత్యము శోకము, దుఃఖము నిండుగా ఉంటాయి. పాపకర్మ చేసిన వాడు అక్కడ చాలా ఏళ్ళు పరితపిస్తూ శోకిస్తూ అస్థిరుడై ఉంటాడు. బ్రాహ్మణ క్షత్రియులకు పరస్పరం పడకపోతే ప్రజలను సహింపరాని దుఃఖం ఆవేశిస్తుంది. ఇది తెలుసుకొని రాజు విద్యలలో నిపుణుడైన వాడిని పురోహితుడిగా చేసుకోవాలి. పురోహితుని ముందుగా గ్రహించి తరువాతనే రాజు అభిషిక్తుడు కావాలి. ఇది ధర్మం. అందరికీ ముందు ఉండవలసిన వాడు బ్రాహ్మణుడే అని ధర్మశాస్త్రం చెబుతోంది. మొదట జరిగినది బ్రాహ్మణ సృష్టి. ఈ విషయం వేదవేత్తలకు తెలుసు. జ్యేష్ఠుడుగా పుట్టడం వలన అతనికి ప్రథమ స్థానం లభించింది. అందుచేత బ్రాహ్మణుడు మాన్యుడు, పూజ్యుడు, అగ్రపూజ పొందదగిన వాడు, ధర్మాన్ని బట్టి శ్రేష్టము, విశిష్టము అయినదంతా అతనికి ముందుగా నివేదించాలి. రాజు బలవంతుడైనా కూడా తప్పకుండా పురోహితులను ఏర్పరచుకోవాలి. బ్రాహ్మణ వంశం క్షత్రియ వంశాన్ని వృద్ధి చేస్తుంది. రాజ్ఞక సర్వస్య చాన్యస్య స్వామి రాజ పురోహితగా. ఇలా రాజులకు బ్రాహ్మణులు సదా పూజ్యులు. రాజుకు ఇతరులందరికీ రాజపురోహితుడు స్వామి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 74వ అధ్యాయం. యోగక్షేమో హి రాష్ట్రస్య, యోగక్షేమో హి రాష్ట్రస్య రాజన్యాయత్త ఉచ్యతే, రాజన్యాయత్త ఉచ్యతే. యోగక్షేమో హి రాజ్ఞో హి, యోగక్షేమో హి రాజ్ఞో హి సమాయత్తః పురోహితే. భీష్ముడు ఇలా చెబుతున్నాడు. రాష్ట్రం యొక్క యోగక్షేమాలు రాజు ఆధీనంలో ఉంటాయి. రాజు యొక్క యోగక్షేమాలు పురోహితుని ఆధీనంలో ఉంటాయి. ప్రజలకు కనపడని భయాలను పురోహితుడు శమింపజేస్తాడు. కనబడే భయాన్ని బాహులతో రాజు శమింపజేస్తాడు. అలా ఉంటే ఆ రాజ్యంలోని ప్రజలు సుఖపడతారు. ఈ విషయంలో ముచుకుందునికి కుబేరునికి జరిగిన సంవాదమనే ప్రాచీనమైన ఇతిహాసాన్ని ఉదాహరిస్తారు. ముచుకుందుడనే రాజు భూమినంతా గెలిచి తన బలం తెలుసుకోవాలని కుబేరునిపై దండెత్తాడు. అప్పుడు కుబేరుడు రాక్షసులను ఆజ్ఞాపించి పంపాడు. రాక్షసులు ముచుకుందుని సైన్యాలను నుగ్గు చేశాడు. అందరూ చేశారు. తన సైనికులు చనిపోతుంటే ముచుకుందుడు తన పురోహితుడు నిందించాడు. అప్పుడు ధర్మవేత్త అయిన వశిష్ఠుడు ఉగ్ర తపస్సు చేసి కుబేరుని రాక్షసులను చంపి రాజు జయించే మార్గం కనుగొన్నాడు. అప్పుడు కుబేరుడు ముచుకుందుని దర్శించి సైన్యం చనిపోతుంటే ఇలా అన్నాడు: నువ్వు పూర్వం ఉన్న రాజులు పురోహితులు కలవారే, బలవంతులే. అంటే రాజులు పురోహితులు కలవారే అంటే బలవంతులే. అయినా నీవిప్పుడు ప్రవర్తించినట్లు ప్రవర్తించలేదే. వారంతా అస్త్రవిద్య నిపుణులు, బలవంతులైన రాజులు. వారంతా ప్రభువైన నా దగ్గరకు వచ్చి సుఖదుఖాలు నన్ను సేవించేవారు. నీకు భుజపరాక్రమం ఉంటే దాన్ని ప్రదర్శించు, అంతేగాని బ్రాహ్మణ బలంతో ఎక్కువగా ప్రవర్తిస్తా నీవేమిటి అన్నాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఈ మాటలు కోపించి ముచుకుందుడు కుబేరుని ఇలా అన్నాడు: నీ మాటలు న్యాయపూర్వకంగా తొందరపాటు తొట్రుపాటు లేకుండా ఉన్నాయి. బ్రహ్మక్షత్రమిదం సృష్టం ఏకయోని స్వయంభువ, ఏకయోని స్వయంభువ పృథగ్బల విధానం తత్, పృథగ్బల విధానం తత్ నలోకం పరిపాలయేత్, నలోకం పరిపాలయేత్. బ్రాహ్మణ క్షత్రియ రెంటిని బ్రహ్మ ఒకే గర్భం నుండి సృష్టించాడు. వేరువేరుగా ఆ బలాలు రెండూ లోకాన్ని పరిపాలించలేవు కదా. తపోమంత్ర బలం నిత్యం, తపోమంత్ర బలం నిత్యం బ్రాహ్మణేషు ప్రతిష్ఠితం,
బ్రాహ్మణేషు ప్రతిష్ఠితం. అస్త్రబాహుబలం నిత్యం, అస్త్రబాహుబలం నిత్యం, క్షత్రియేషు ప్రతిష్ఠితం, క్షత్రియేషు ప్రతిష్ఠితం. తపోబలము, మంత్రబలము బ్రాహ్మణులలో నిత్యము ఉంటుంది. అస్త్రబలము, బాహుబలము నిత్యము క్షత్రియుల్లో ఉంటుంది. కుబేర, వారిద్దరూ కలిసి ప్రజలను పరిపాలించాలి. అలా ప్రవర్తించే నన్ను నిందిస్తావెందుకు అన్నాడు. అప్పుడు కుబేరుడు ఇలా అన్నాడు, నేను ఈశ్వరుని అనుమతి లేనిదే రాజ్యం ఎవరికీ ఇవ్వను, ఈశ్వరాజ్ఞ లేనిదే ఎవరి రాజ్యము గ్రహించను అని తెలుసుకో రాజా. నేనిచ్చిన ఈ రాజ్యమంతా పాలించన్నాడు. అప్పుడు ముచుకుందుడు ఇలా అన్నాడు, నీవిచ్చిన రాజ్యం నేను అనుభవింపదలుచుకోలేదు. నా భుజబలంతో సంపాదించుకున్న రాజ్యాన్ని అనుభవించాలని అనుకుంటున్నాడు అన్నాడు. అప్పుడు క్షత్రియ ధర్మంలో స్థిరంగా నిలిచిన ముచుకుందుని చూసి కుబేరుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అలా క్షత్రియ ధర్మం అనుసరించే ముచుకుందుడు తన భుజబలంతో పొందినటువంటి భూమిని చక్కగా పాలించాడు. ఈ విధంగా ధర్మజ్ఞుడైన రాజు బ్రాహ్మణుని ఆశ్రయంతో రాజకార్యంలోనూ చక్కదిద్దుకుంటాడు. అంతకుముందు జయించని భూమిని జయిస్తాడు, గొప్ప కీర్తిని కూడా పొందుతాడు. నిత్యోదకీ బ్రాహ్మణ స్యాత్, నిత్యోదకీ బ్రాహ్మణ స్యాత్, నిత్యశస్త్రస్య క్షత్రియక, నిత్యశస్త్రస్య క్షత్రియక, తయోర్హి సర్వమాయత్తం, తయోర్హి సర్వమాయత్తం, యత్కించిజ్జగతీగతం, యత్కించిజ్జగతీగతం. బ్రాహ్మణుడు నిత్యము స్నాన సంధ్యాది అనుష్ఠానాలు చేయాలి. క్షత్రియుడు నిత్యము శస్త్ర విద్యాభ్యాసం చేయాలి. అలా కలిసి ఉంటే జగత్తులో ఉన్నంతంతా వారిద్దరికీ వశమవుతుంది అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 75వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అన్నాడు, రాజు ఎటువంటి ప్రవర్తనతో మానవులను వృద్ధి పొందిస్తాడు, దేని వలన పుణ్యలోకాలను సాధిస్తాడు? పితామహ, నాకు చెప్పు అని అడిగాడు. దానశీలో భవేద్రాజ, దానశీలో భవేద్రాజ, యజ్ఞశీలశ్చ భారత, యజ్ఞశీలశ్చ భారత, ఉపవాస తపశీలః, ప్రజానాం పాలనే రతః, ప్రజానాం పాలనే రతః. భీష్ముడు చెబుతున్నాడు, రాజు దానశీలుడు, యజ్ఞశీలుడు, ఉపవాస తపశీలుడు, ప్రజల రక్షణమందు తత్పరుడు కావాలి. రాజు ప్రజలందరినీ నిత్యము ధర్మంతో పాలిస్తూ ప్రయత్నపరుడై దానాలతో ధార్మికులను పూజించాలి. రాజ్ఞాకి పూజితో ధర్మక, రాజ్ఞాకి పూజితో ధర్మక, తతః సర్వత్ర పూజ్యతే, తతః సర్వత్ర పూజ్యతే. యద్యదాచరతే రాజ, యద్యదాచరతే రాజ, తత్ప్రజానాం స్మరోచతే, తత్ప్రజానాం స్మరోచతే. రాజు ధర్మాన్ని పూజిస్తే అందరూ అంతటా పూజిస్తారు. రాజు ఆచరించినదే అతని ప్రజలకు కూడా ఇష్టమవుతుంది. రాజు సదా దండం ఎత్తిపట్టుకొని శత్రువుల పట్ల మృత్యువులా వ్యవహరించాలి. దొంగలను అన్ని వైపుల నుండి సంహరించాలి. స్వార్థంతో ఒక్క దుష్టుని కూడా క్షమించకూడదు. రాజు చేత ప్రజలు చక్కగా రక్షించబడుతూ ఉంటే ఆ ప్రజల ధర్మాచరణం నుండి 4వ భాగం రాజు పొందుతాడు. రాజు ప్రజలను ధర్మంతో రక్షిస్తూ ఉంటే ఆ రాజు ప్రజల అధ్యయనం నుండి, దానం నుండి, హోమం నుండి, అర్చన నుండి 4వ భాగం పొందుతాడు. యద్రాష్ట్రే కుశలం కించిత్, యద్రాష్ట్రే కుశలం కించిత్, రాజ్ఞో రక్షయతః ప్రజాః, చతుర్థం తస్య పాపస్య, చతుర్థం తస్య పాపస్య, రాజా భారత విందతి,
రాజా భారత విందతి. రాజు రక్షించే రాజ్యంలో ఎక్కడైనా ప్రజల క్షేమానికి భంగం కలిగితే ఆ పాపంలో 4వ వంతు రాజు పొందుతాడు. కొంతమంది ఆ పాపం అంతా రాజు పొందుతాడని అంటారు. మరికొందరు సగం పొందుతాడని నిశ్చయించారు. కర్మను బట్టి క్రూరుడు అసత్యవాది అయినప్పుడు కూడా అదే ఫలితం వర్తిస్తుంది. ఆ పాపం నుండి రాజు విముక్తి పొందే మార్గం చెబుతాను విను. దొంగలు అపహరించిన సొమ్ము తిరిగి వారి నుండి తీసుకొనటానికి సాధ్యం కాకపోతే ఆ ధనం దొంగలను అణచలేని రాజు తన కోశాగారం నుండి ఇవ్వాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.